హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. 1 వీక్ కుక్కర్ రెసిపీ ఛాలెంజ్లో ఫస్ట్ డే మండే ఈరోజు రెసిపీ వెజిటేబుల్ రైస్. ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్లీ మనం ఏ అయితే వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబిలిటీలో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బట్టి నేను అనేది తీసుకుంటున్నాను. నేనైతే 2 మెంబర్స్కి సరిపోయేలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వాష్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను రైస్ తీసుకుంటున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా ఏ రైస్ అయితే యూస్ చేస్తున్నారో ఆ రైసే కూడా వాడచ్చు. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఎంతైతే రైస్ వేస్తామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా వేసుకోవాలి. వెజిటేబుల్ రైస్కి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. దానివల్ల నేనైతే ఒకటే గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అల్లం అలానే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మొత్తం తొక్క తీయాల్సిన అవసరం లేదు. అలా ఉంటేనే టేస్ట్ వస్తుంది. కాబట్టి లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అలానే గీ 2 వేస్తేనే మీకు టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగా వస్తుంది. లేదంటే అంత ఫ్లేవర్ రాదు. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబుల్లో ఉన్న స్పైసెస్ వేసుకున్నా సరిపోతుంది. కంపల్సరీ వేయాలి అని ఏం లేదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కాసేపు పచ్చిమిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కానీ నేను ఈ ప్రాసెస్ మొత్తము అలా సిమ్లో పెట్టలేదు, అలా అని అప్లో పెట్టలేదు, మీడియంలో పెట్టి కుక్ చేశాను. ఎందుకంటే మీడియంలో పెట్టడం వల్ల కుక్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటో మాత్రం అలానే పక్కన ఉంచుకోవాలి. ఇది బాయిల్ అవ్వాలంటే సాల్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం లైట్గా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంత ఫాస్ట్గా అయితే ఫ్రై అవ్వవు.
ఎంత స్లోగా ఫ్రై చేస్తే అంత బాగా ఫ్రై అవుతుంది, అలానే బాయిల్ కూడా అవుతుంది. అవును, మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేసుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇందులో సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. సోయా చంక్స్ నేను ఎక్కువసేపు వాటర్లో పెట్టలేదు, ఎందుకంటే దాని తర్వాత అవి ఫ్లేవర్ రావట్లేదు, అందుకని లైట్గా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే సోయా చంక్స్ బాగా వాటర్లో బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా అయితే కొనుక్కొచ్చింది కాదు, మన మినీ గార్డెన్లో పండింది. ఇప్పుడు ఇందులో అల్లం అలానే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆహా, ఆ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా, చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే. మీరు కుకింగ్ చేసేటప్పుడు మీరు కూడా ఇలా అనుకుంటూ ఉంటారా నాలాగా? ఇప్పుడు ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను. మనం 2 మెంబర్స్కి మాత్రమే చేస్తున్నాం కాబట్టి నేను హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువైనా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేస్తుంటే చూడండి, కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. అలా తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. స్మెల్ అయితే ఫుల్గా వస్తుంది, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు రైస్ అందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ లెవెల్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉంటేనే బెస్ట్. అది బాయిల్ అయ్యేటప్పుడు అది కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి సరిపోతుంది. దీంట్లో అయితే సాల్ట్ తక్కువ ఉంది, అందుకని 2-3 టైమ్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ లేకపోతే అసలు ఏమీ తినలేం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విజిల్స్ కూడా మొత్తం సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకుంటే బెటరు. హై ఫ్లేమ్లో పెడితే అంత మంచిగా బాయిల్ అవ్వదు, అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. మన టేస్టీ అండ్ క్విక్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ తెలిసిపోయింది కదా, మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అన్నీ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.